హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే పొన్నగంటాకు రెసిపీ అండి. కర్రీ చేస్తున్నాము. ఆకు శుభ్రంగా వలిచేసుకుని నీట్గా కట్ చేసేసుకోవాలి. పొన్నగంటాకు క్లీన్ చేసుకున్న తర్వాత ఇలా శుభ్రంగా సన్నగా తరుక్కోవాలండి. ఉల్లిపాయలు ఇలా సన్నగా కట్ చేసుకుని ఫ్రై చేసుకోవాలండి, తెరమూత పెట్టుకుని. ఈలోపు ఆకుకూర శుభ్రంగా కడిగేసి వడగొట్టేసుకుని పెట్టుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు మగ్గిన తర్వాత ఆకుకూర అనేది మనం యాడ్ చేసుకోవాలండి. ఇలా యాడ్ చేసుకుని ఒకసారి కలిపేసుకుని కొంచెం లైట్గా ఉప్పు పసుపు కూడా వేసుకుని మగ్గబెట్టుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అవ్వాలండి. ఫ్రై అయ్యాక మనం మగ్గబెట్టుకోవాలి. పొన్నగంటాకు చాలా మంచిదండి, కంటికి కూడా చాలా మంచిది. ఎప్పుడు పప్పు అలాగా కాకుండా ఇలా ఫ్రై కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఆకుకూరకి ఎప్పుడు మనం కొంచెం దగ్గర పడ్డాకే సాల్ట్ కలుపుకోవాలండి. నేను ఆనియన్స్కి సరిపడానే వేసాను సాల్ట్. కూర దగ్గరికి వచ్చాక మళ్ళీ ఒకసారి టేస్ట్ చూసుకుని సాల్ట్ అనేది మనం యాడ్ చేసుకోవాలి. ఇష్టమైతే కొంతమంది కారం ఎక్కువ తింటారు కాబట్టి కారం కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను కారం అది కూడా లాస్ట్లో చూసి సాల్ట్ను కారం యాడ్ చేస్తాను. పచ్చిమిర్చి వేసాం కాబట్టి సరిపోతుంది. ఎవరన్నా పెద్దవాళ్ళు చిన్నపిల్లలు అయితే ఇలాగే తినేయచ్చు. లేదనుకుంటే కారం ఎక్కువ తినేవాళ్ళు కారం కూడా మళ్ళీ ఒకసారి చూసి యాడ్ చేసుకోండి. ఆకంతా ఇలా మగ్గి దగ్గర పడిపోతుందండి. ఫస్ట్ మనం వేసినంత ఆకు ఉండదు, అప్పుడు సాల్ట్ చూసి యాడ్ చేసుకోవాలి. ముందరే వేసేస్తే సాల్ట్ ఎక్కువైపోతుంది. ఆల్రెడీ ఆకుకూరలో కొంచెం సాల్ట్ శాతం ఉంటుంది, అందుకని చూసి యాడ్ చేసుకోవాలి. చక్కగా ఇలా ఫ్రై చేసుకోవాలి, దగ్గరుండి అడగంటకుండా మీడియం ఫ్లేమ్ పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఇలా 5 to 10 minutes మూత పెట్టి మనం మగ్గబెట్టుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న ఆకుకూరని అంతే అండి. పొన్నగంట ఆకుకూర రెడీ. పొన్నగంట ఆకు ఫ్రై. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.